నెల్లూరు నగరంలోని స్థానిక 25 కళా సంఘాల కార్యాలయం నందు 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా అనసూయమ్మ సమర్పించు సన్ సోర్స్ స్టూడియోస్ వారి రాధారాం సినిమా కథ హీరో ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాంతి కిషోర్ సోషల్ ఫాంటసీ సినిమాలో రావణ్ పై చిత్రించిన పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జూన్ నెలలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఏఐ టెక్నాలజీతో నిర్మిస్తున్నారని, స్థానిక నటీనటులు అధిక సంఖ్యలో నటిస్తున్న చిత్రమని, ప్రేక్షక దేవుళ్లు ఆదరించాలని, చిన్న సినిమాలను ఆదరించాలని, అన్ని వర్గాల ప్రజలు చూడదగ్గ సినిమాగా నిర్మిస్తున్నారని, ప్రభుత్వం చిన్న సినిమాలకు రాయితీలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమీర్ జాన్, సహ నిర్మాత రషీద్, వెంకయ్య, సంజనారెడ్డి, హజరత్ రమాదేవి, సుశీల, వెంకటేష్, శ్రీనివాసులు, చిత్రంలోని నటీనటులు, సాంకేతిక సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఘట్టంలో ఉండేది కాంతి కిరణ్. ఈ పక్క అందరికీ మీరు వచ్చి రెండు ఫోటోలు తెలుగువారు ఎక్కడున్నా కూడా చేసుకునే పండుగ శ్రీరామనవమి. శ్రీరాముడు అందరికీ ఆదర్శం. న్యాయానికి, ధర్మానికి వారి జీవితం ఆదర్శం. వారు ఈ పండుగ మనకి ఏం నేర్పుతుందంటే, సమాజంలో ఎలా ధర్మం చేయాలి, ధర్మంగా వ్యాపారం చేయాలి, ధర్మంగా చేయాలి, ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి, సమాజానికి సేవ చేయాలని చెప్పేది శ్రీరాముడి జీవితం. వారి జీవితాన్ని ఆదర్శం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తుపై ఈ కాలంలో మీరే కాకుండా మీ పిల్లలకు కూడా శ్రీరాముడు చేసే త్యాగాలు, సీతాదేవి చేసే త్యాగాలు ఇవన్నీ కూడా మీ పిల్లలు నేర్పి అందరికి కూడా శ్రీరాముడి గురించి నీతికి, ధర్మానికి ఒక జీవెత్తు అర్థం శ్రీరాముడు గారు. వారిని ఆదర్శంగా తీసుకొని కాంతి కిరణ్ గారు ఒక సినిమా తీయాలని చెప్పి రాధారాం సినిమా తీశారు. దాంట్లో రాముడి పాత్రే ఈ ప్రొజెక్ట్ ఏయూ టెక్నాలజీతో మొన్న టీజర్ రిలీజ్ చేసిన టౌన్ హాల్లో రాముడి మీద, ఆయన చేసిన ఆదర్శం మీద సినిమా తీయడం, దానికి ప్రజలకి మంచి సందేశాన్ని ఇవ్వాలని వారు జరిగింది. ఈరోజు శ్రీరాముడి సందర్భంగా ఒక పోస్టర్ రిలీజింగ్, ఒక సాంగ్ శ్రీరాముడి మీద చేస్తున్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా రాధారాం చేసే సాంగ్ని, వాళ్ళ టీజర్ని, వాళ్ళ సినిమాని ఆదరించాలని కోరుకుంటూ, అలాగే రాముడు వేషం వేసిన కాంతి కిరణ్ జీవితం ధన్యమైంది. ఎందుకంటే ఆ మహానుభావుడు ఆదర్శ తీసుకొని ఆ రాముడు పాత్ర వేయడం అనేది చిన్నవి కాదు. కానీ ఆ గెటప్ కానీ నాకు ఆ స్వర్గీయ ఎన్టీ రామారావు అనకూడదు, కానీ ఆ రామారావు గారి తర్వాత ఆ గెటప్లో నాకు కాంతి కిరణ్ బాగా కనిపించారు. చాలా చక్కగా దాని రాముడి పాత్ర బాగా చేశారు. దానికి రషీద్ గారు ఎంతో సహకారం అందించారు. అలాగే మా 25 కళాశాల కన్వీనరు, అలాగే వెంకీ గారు, జాషువా గారు,
డిఓపి వెంకయ్య గారు చాలా చక్కగా డిఓపి బాగా చేశారు. సినిమా కూడా చాలా చక్కగా వచ్చి ఆల్రెడీ 90% పూర్తయింది. త్వరలో రిలీజ్ ఉంటుంది. అలాగే మేడం గారు, సంజయారెడ్డి గారు, రమాదేవి గారు, సోఫియా గారు, జయలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా ఈ సినిమా సపోర్ట్ చేస్తారు. తప్పకుండా కాంతి కిరణ్ గారు ఎంతో ఖర్చు పెట్టి తెలుగు వారందరికీ కూడా రాముడి గురించి శ్రీరాముడి గురించి తప్ప అని చెప్పి సందేశంతో రాధారామ్ సినిమా తీసినందుకు అభినందిస్తూ ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరు అందరూ ప్రోత్సాహం కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముని ఆదర్శం తీసుకొని వారి ఆశయాలు సీతాదేవి త్యాగం కూడా తీసుకొని తెలుగు వారందరూ కుటుంబాల్లో సంతోషంగా ఆరోగ్యంగా అష్టైర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ శ్రీరాముని శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. సుమన్ గారు శ్రీరాముడుగా నటించారు. ఆ ఉద్దేశంతో ఈ సినిమా సాంగ్ కూడా వారు కూడా చూసి రిలీజ్ చేసి ఆనందించారు. నిజంగా ఎంత చాలా బాగా శ్రీరాముడు చూపించారు. రామదాసులో నాకంటే కూడా ఈ ఘట్టంలో బాగుందని చెప్పేసి క్రాంతి గారు కూడా అభినందించాడు. వారు సినిమాను చూసి ఈ సాంగ్ చూసి ఎంతో అభినందించడం చాలా సంతోషం. ఎందుకంటే రామదాసు సినిమాలో రాముని ఘట్టంలో రామారావు తర్వాత కనిపించిన సుమన్ గారు వారు అభినందించడం నిజంగా మా అదృష్టంగా క్రాంతి గారు భావిస్తారు. వారికి కూడా సుమన్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు. ఈరోజు రాధారామ్ మూవీకి సంబంధించి ఒక గ్లిమ్స్ అంటే సాంగ్ గ్లిమ్స్ అనమాట, ఏఐ సాంగ్ గ్లిమ్స్ని లాంచ్ చేస్తున్నాము. అండ్ శ్రీరాముడి గురించి స్పెసిఫిక్గా ఆయన ఆదర్శం గురించి సార్ చెప్పినట్టు మనము ఒక స్పెసిఫిక్గా ఈ సాంగ్ని మనం ఆయన గురించి ఎలా ఉంటుంది, సో ఫాదర్కి ఆయనకి ఎలాంటి సెంటిమెంట్ ఉంటుంది, దశరథ మహారాజుకి శ్రీరాముడికి ఆయన యొక్క ఆదర్శాలు ఎలా ఉంటాయనే దాని మీద సాంగ్ రిలీజ్ చేస్తుంది. సో సార్ చేతుల మీద సాంగ్ లాంచ్ చేయాలి.